అయితే నెలకొంది. ఆయన తిరుమలకి వెళ్తారా వెళ్ళరా, వెళ్తే స్వామివారిని దర్శించుకునేటువంటి క్రమంలో డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా, ఆయన అసలు అధికారులు అడుగుతారా అడగరా, అనేక ఉత్కంఠ భరిత క్షణాల నడుమ ఎట్టకేలకు ఈ ఉత్కంఠకైతే తెరపడింది. తాను తిరుమల పర్యటన అయితే రద్దు చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే దీనికి సంబంధించి అనేక ఆరోపణలు కూడా చేశారు. అయితే గతంలో చూస్తే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను తిరుమల వెళ్ళానన్నారు. నా తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆయన ఎన్నిసార్లు తిరుమల వెళ్ళలేదు, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదా, ఆ తండ్రి బిడ్డనే కదా నేను కూడా, నన్ను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారన్నారు. సో దానికి సంబంధించి ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏమవుతారు, కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు తన కులం గురించి, తన మతం గురించి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఒకసారి బయట ప్లే చేయండి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన బయట. రైట్ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి అనేక అంశాలు లేవనెత్తారు. సో తను ఎవరు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా ఆలయాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఎవరు కూడా చెప్పిన పరిస్థితి లేదు. ఆలయాలకు వెళ్ళినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆలయం యొక్క నియమ నిబంధనలు ఖచ్చితంగా ఆచార వ్యవహారాలు ఖచ్చితంగా పాటించాలి. అయితే నువ్వు క్రిస్టియన్వా లేకపోతే హిందువా ఏదైనా మాకేం అభ్యంతరం లేదు, ఎవరు ఏ మతమైనా ఉండొచ్చు. అయితే నువ్వు క్రిస్టియానిటీ తీసుకున్నావు అంటే బహిరంగంగా చెప్పు, దానికి ఏం తప్పులేదు. నువ్వు స్వామివారి సంబంధించి ఆలయ ప్రతిష్టతకు సంబంధించి అన్ని మతస్థులు వస్తే డిక్లరేషన్ ఇచ్చి రావాల్సిన అవసరం ఉంటుంది. డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకో. దాన్ని నేను ఎవరు కూడా అడ్డు చెప్పిన పరిస్థితి అయితే లేదు, ఎవరు కూడా అడ్డు చెప్పలేదు. ఎందుకు ఈ విధమైనటువంటి అబద్ధాలు మాట్లాడుతున్నావు? ఒక్క డిక్లరేషన్ మీద సంతకం చేసి శ్రీవారిని దర్శించుకోవాల్సినటువంటి నువ్వు ఎందుకు ఆగిపోయావు అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఆయన మాటలు విన్న తర్వాత ఒకసారి మనం డిబేట్లోకి వెళ్దాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముందే? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి? రైట్. మరిది ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి కామెంట్స్గా చూడాలి. నా మతం మానవత్వం, డిక్లరేషన్లో రాసుకోండి అని మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు. సో మరి దీని మీద చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం కోసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సయ్యద్ రఫీ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కొమ్మూరి కనకారావు గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మరి కొద్దిసేపట్లో వర్కౌట్ జాయిన్ అవుతారు. ముందుగా కుసుంపూడి గారితో మాట్లాడదాం. కుసుంపూడి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటాము అని చెప్పేసి చాలామంది వ్యాఖ్యానించారు హిందూ ధార్మిక సంఘాలు. అయితే ఎందుకు అన్నారంటే, మీరు డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, డిక్లరేషన్ ఇవ్వకుండా మీరు వెళ్ళటానికి లేదని చెప్పేశారు. అయితే ఆయన డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళినట్టయితే బాగుండేది. మరి ఎందుకనో ఆగిపోయారు. ఆగిపోతూ అసలు మతం గురించి, కులం గురించి మాట్లాడారు. మనం కొంత బయట ప్లే చేసాం ఆల్రెడీ. మధ్యాహ్నం ఆయన ప్రెస్ మీట్ కూడా అందరూ చూశారు, మీరు చూసే ఉంటారు. నా కులం ఏంటో తెలియదా, నా మతం ఏంటో తెలియదా అన్నారు. నా మతం మానవత్వం, డిక్లరేషన్లో రాసుకోండి అన్నారు. ఎవరు రాసుకోవాలి సార్? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ నమస్కారం అండి. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడంలోని, ఇష్యూని డైవర్షన్ చేయడంలోని జగన్మోహన్ రెడ్డి పిహెచ్డీ చేశాడు. ఎందుకు అంటున్నారంటే, ఇందాక చంద్రబాబు గారు కూడా మాట్లాడినట్టు ఆయన ఎవరు వెళ్ళొద్దు అనలేదు. అవును, ఎవరైనా సరే ధార్మిక సంఘాలు కూడా అడ్డుకున్నది ఏంటి అంటే
మీరు వెళ్ళండి కానీ డిక్లరేషన్ మీద సైన్ చేసి వెళ్ళండి అన్నారు. ఉమ్. దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడు? గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు అడ్డుకోలేదు, అంతకుముందు నా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరు అడ్డుకోలేదు, ఆ తండ్రి కొడుకునే కదా. ఇప్పుడు వారే రాజు అయినప్పుడు వారిని ఎవరు అడ్డుకుంటారు? అది అయితే మనం ఏమంటామంటే మేము చెప్తుంది కూడా అదే. ఉమ్. గత మీ తండ్రి తప్పు చేశాడు, అదే తప్పును నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసావు, ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే తప్పు చేయడానికి సిద్ధపడుతున్నావు. నువ్వు గదిలో 4 గోళ్ల మధ్యన బైబిల్ చదువుకుంటున్నావు, సంతోషం. బయటకు వచ్చి నేనేం చెప్తున్నావు? బయటకు వచ్చి నేను హిందూ మత ఆచారాలను పాటిస్తాను, ముస్లిం మతం పాటిస్తాను, ఇస్లాం మతానికి సంబంధించిన పాటిస్తాను, అదే విధంగా సిక్కు సంబంధించినటువంటి వారికి సంబంధించి అంటాను. ఈ రోజు మీరు ఎక్కడికైనా ఒక గురుద్వారాకి వెళ్తారు, సపోజ్ గురుద్వారాకి వెళ్ళినప్పుడు ఎటువంటి వ్యక్తి వెళ్ళినా తలకి ఒక జెంట్స్ క్లాత్ కట్టుకోవాలి. క్లాత్ కట్టుకోకుండా ఏ సిక్కు గురుద్వారాలోకి అడగడానికి లేదు, వాళ్ళు అడుగు పెట్టనివ్వరు. అంతెందుకు, మనకు శబరిమల వెళ్తాం, మాల వేసుకుంటేనే ఆ 18 మెట్లు ఎక్కుతారు, మాల వేసుకోకుండా కూడా వెళ్తారు, కానీ వాళ్ళకి ఆ 18 మెట్లు ఎక్కే అర్హత హిందువులైనా ఉండదు. ఓకే, ఉండదు. అది ఆ స్వామి వారికి ఆచారం. అదే విధంగా గురువారి కావచ్చు, లేకపోతే కన్యాకుమారిలో అమ్మవారి దర్శనం కావచ్చు, సుచేంద్రం టెంపుల్, కొన్ని టెంపుల్స్ లో ఎటువంటి వ్యక్తి వచ్చినా కూడా షర్ట్ తీయాల్సిందే మగవాళ్ళు. ఆ సాంప్రదాయాన్ని పాటించాలి. నువ్వు అది పాటించట్లేదు కాబట్టి సమస్య వచ్చింది. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి అని పేరు మార్చేసానికి అహం మోహన్ రెడ్డి అని పెట్టాలి. ఎందుకంటే ఆయనకి అహం అడ్డొచ్చింది, ప్రతిదానికి అహం. ఈ రోజున అక్కడికి వెళ్ళి ఒక సైన్ చేసి చక్కగా దర్శనం చేసుకుంటే ఎవరో కాదనరు, ప్రపంచవ్యాప్తంగా హిందువులు అందరూ కూడా సంతోషపడేవారు. అది మానేసి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ విధంగా అంటే ఆల్రెడీ ఒక ఇష్యూ నడుస్తుంది, తిరుమలలో అపచారం జరిగింది, లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని చెప్పేసి అంటున్నారు. ఏమంటామంటే అది ఒక ఇష్యూ మాత్రమే. ఇప్పుడు కొండలో నీళ్లు పోస్తామండి, పూర్తిగా నిండిపోయింది, ఆ తర్వాత ఒక గ్లాస్ పోసిన ఏమవుద్ది, కిందకు ఒలిగిపోతాయి కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాపాలు పూర్తిగా నిండిపోయిన తర్వాత ఈ రోజు కల్తీ నెయ్యి అనే వ్యవహారం అలా పడింది, ఇప్పుడు పొంగింది కాబట్టి బయటకు వచ్చింది. గత 5 సంవత్సరాల్లో మనం ఇన్ని చూడలేదు. రామతీర్థం ఇష్యూ కావచ్చు, అంతర్వేది తీర్థం రథం కాల్చివేత కావచ్చు, బిట్రగుంటలో నెల్లూరు జిల్లా బిట్రగుంటలో రథం కాల్చివేత కావచ్చు, పిఠాపురంలో అమ్మవారి విగ్రహాల ధ్వంసం కావచ్చు, విజయవాడలో వెండి సింహాలు కొట్టేయడం కావచ్చు, ఇవన్నీ ఒకటి చెప్పకుండా దాదాపు 100 మీద జరిగినాయి కదా. అప్పుడు ఎప్పుడు మాట్లాడలేదే. ఈ రోజు పెద్ద మతం మాట్లాడుతూ ఆయన లౌకికవాదం అని మాట్లాడుతున్నారు. ఇండియన్ దాని ఏమంటారు, కాన్స్టిట్యూషన్లోనే ఉంది అది లౌకికవాదం అంటారు ఆయన. లౌకికవాదం అంటే ఏంటంటే నీ రాజకీయాల్లో మతాన్ని ప్రవేశించి పెట్టకూడదు, రాజకీయాలు మతాలకు అతీతంగా ఉండాలి, మన మతాన్ని మనం ప్రేమించాలి, ఎదుటి మతాలను గౌరవించాలి. అదే లౌకికవాదం. భారతీయ సాంప్రదాయం గొప్పతనం అదే. ఈ రోజున అక్కడ రఫీ గారు ఉన్నారు, వారి మతానికి సంబంధించినటువంటి ఆచారాలు పాటిస్తానే ఇతర మతాలను గౌరవిస్తారు. అవును, అదే లౌకికవాదం. అది మానేసి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను, అవతల వ్యక్తుల మనోభావాలని, అవతల వ్యక్తుల వాళ్ళ సాంప్రదాయాలని దూషిస్తారంటే కుదరదు. ఇది ఏమి సెక్యులర్ అనే పదమే మనకి రాజ్యాంగంలో మొదట్లో ఏం పెట్టలా. 1976లో 42వ అధికరణ ద్వారా వచ్చింది, అది మధ్యలో వచ్చింది, ఆ విషయం తెలియదు. పైగా ఆయన ఏమంటాడంటే ఎంత డేంజరస్ పొలిటీషియన్ అంటే నేను చెప్తున్నా, అతను నాకే ఇలా ఉందంటే దళితులకి దళితులని పదం ఎందుకు వచ్చింది? ఈ రోజున నిర్భయంగా దళితులు అంటే ఎవరు ఆయనకు అర్థం కాదు. ఏంటంటే దళితులు అంటే ఎవరు? హిందువులే. అవును, ఒకవేళ హిందూ మతాచారాలు పాటించకపోతే వాళ్ళు దళితులు కారు. మీకు అర్థమైందా? హిందూ మతాచారాలు పాటించకుండా వేరే మతాచార పాటిస్తారు బీసీసీలోకి వెళ్తారు. హిందూ మతం ఆచరిస్తారు నిమ్మన కులాల వాళ్ళే ఎస్సీ ఎస్టీలో ఉంటారు. ఆ వ్యత్యాసం ఆయనకి తెలీదు. అంటే గ్రామాల అంశం పక్కన పెడితే కూసంపూడి గారు, పట్టణాలు ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో దేవుడి పూజల దగ్గర నుండి చేసేవాళ్ళు బస్తీలు అందరూ దళితులే, అందరూ హిందువులు. అదే అంటే అంటే ఏంటంటే ఎస్సీ ఎస్టీలు లేకపోతే దళితులు అనే పదాన్ని ఉపయోగించి ఒక విధమైనటువంటి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం గత 5 సంవత్సరాలు చేశాడు కదా. అదే కార్యక్రమం ఇంకా కొనసాగిస్తున్నాడు ఆయన. అంటే వాళ్ళని ఒక దళితులకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అన్యాయం ఇంకే ఎవరి హయాంలో జరగలేదు. డాక్టర్ సుధాకర్ కాడి నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు జరిగిన అరాచకాలని మనకు తెలుసు కదా. ఒక దళితులు హత్య చేసి వారిని పార్సల్ చేసిన వ్యక్తినే పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆయన. ఈయన దళితుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఈ రోజున ఇందాక చంద్రబాబు గారు కూడా చెప్పారు, ఏదైతే నెయ్యి ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూలో బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఒక విచారణ చేశారు. దానికి ముందే విజిలెన్స్ విచారణ జరుగుతుంది అక్కడ. ఇది ఒక ఇష్యూయే కాదు,
ఆహారం అక్కడ అన్నప్రసాదాలు జరిగే కల్తీ కావచ్చు, లేకపోతే అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని వర్క్స్ ఇస్తారు కదా, వాటిలో జరిగిన అవినీతి కావచ్చు, శ్రీవాణి టికెట్లు, శ్రీవాణి ట్రస్ట్ జరిగింది, మొత్తం అన్నిటి మీద విచారణ జరుగుతుంది, విజిలెన్స్ విచారణ జరుగుతుంది. అన్ని జరిగిన ఇప్పుడు సిట్టు వేశారు. సిట్టు వస్తుంది, ఈయన ఏమంటాడు బీజేపీ వారు మందలించవచ్చు కదా అన్నారు. అసలు సిట్టు విచారణ బయటకు వచ్చిన తర్వాత విచారణ ఆధారంగా ఎవరిని విమర్శించాలో ఏమని విమర్శించాలో అన్ని బయటకు వస్తాయి. ఈరోజు కేంద్రంలో పెద్దలో మాట్లాడారు తప్పు జరుగుతుంది అని చెప్పేసి. గత 5 సంవత్సరాలు జరిగింది. గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాబట్టి మిమ్మల్ని ఎవరిని అడ్డుకోలేదు అంతే. అంటే అపచారం జరగలేనట్టు కాదు, అవమానించావు. ఆ రోజున అందరూ ధార్మిక సంఘాలు మాట్లాడారు, ఆ రోజున మనం ఎవరు ఏం చేయలేపారు ముఖ్యమంత్రి కాబట్టి. ఈ రోజున ఖచ్చితంగా నువ్వు అలా చేసి ఉండుంటే నిజంగా ఒక రాజకీయవేత్తగా కావచ్చు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రిగా కావచ్చు, లేకపోతే పులివెందుల శాసనసభ్యుడిగా ఒక గౌరవం ఉండేది. అంటే కేవలం అహం అనేది ఒక అడ్డొచ్చిన తర్వాత అడ్డొచ్చి అతను సంతకం ఇంత స్క్రిప్ట్ చదివాడు కదా ఆయన. ఎక్కడైనా సరే మళ్ళీ డిక్లరేషన్ పెట్టగలంటాడు, రాసుకోండి నా డిక్లరేషన్లో నా మతం మానవత్వం రాసుకోమని. మరి ఆయన సిబిఐ కేసుల్లో నేను క్రిస్టియన్ అని రాసుకున్నాడు, ఆ రోజు మానవత్వాన్ని రాసుకోలేకపోయాడే. ఈ రోజున గుర్తుకొచ్చిందా? కులాల మీద రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టే విషయంలో మానవత్వం విషయం గుర్తుకొచ్చిందా? నీకు సిబిఐ కేసులో వచ్చినప్పుడు దాంట్లో అఫిడవిట్లో ఏం రాశాడంటే క్రిస్టియన్ అని రాసుకున్నాడు. చాలా చక్కగా ఈ రోజునండి అద్భుతమైనటువంటి సాంప్రదాయం మనకుంది. శబరిమల వెళ్తున్నప్పుడు, పెద్దపాదం వెళ్తున్నప్పుడు అక్కడ వేవర్ మసీద్ ఉంటుంది, మసీద్ దగ్గర కొబ్బరిగా కొట్టి పాదయాత్ర చేస్తారు. అంత అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఉంది. ఇప్పుడు కడప వెళ్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారంటే కడప వెళ్ళిన తర్వాత దర్గాకి వెళ్తాడు, దర్గాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నట్టు సాంప్రదాయం ఛాత్ర ఏదో ధరిస్తాడో అక్కడికి వెళ్ళి సాంప్రదాయం చేస్తాడు. రొట్టెల పండుగ ఎంతో మంది నెల్లూరు జిల్లాలో హిందువులు వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు పాటిస్తారు. కుసుంపొడి గారు, వెంకటేశ్వర స్వామి గారు, బీబీ నాంచారం గారిని చేసుకోలేదు అంటారు కదా, మరి వారిని దర్శించట్లేదా? తిరుమల వెళ్తే ఏ గుడికి ఎవరో వెళ్ళొద్దని కానీ ఎవరో కానీ అనరు. చర్చికి మనం వెళ్తాం, చర్చికి వెళ్ళినప్పుడు మన మహిళలు కూడా ఎవరైనా వెళ్తున్నప్పుడు అక్కడ ప్రార్థన చేసుకుంటే నెత్తి మీద ఖచ్చితంగా చేసుకుంటారు. ఆ సాంప్రదాయం మనం పాటించాలి. మసీద్కి వెళ్తే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, అలా సాంప్రదాయాలు పాటించాలి. కూర్చోండి గారు, ఇప్పుడు చర్చికి వెళ్తా, ఇప్పుడు మీరు చెప్పారు అక్కడ సాంప్రదాయాలు పాటించకుండా పూలు బొట్టు పెట్టుకొని చర్చికి రానిస్తారా? అంటే బొట్టు పెట్టుకున్న తప్పేం లేదు, కాకపోతే ఆడవారంటే పైన వస్త్రం ధరించాలి, వెళ్ళొచ్చు, తప్పేం లేదు. ఎవరు అడ్డు పెట్టరు, వాళ్ళకి లిమిట్ కూడా ఏముండదు. ఎవరు ముందు వచ్చినా వాళ్ళు ముందు కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. ఏంటంటే భారతదేశం యొక్క గొప్పతనం అదే సనాతన ధర్మం. అంతకు మించి ఇంకేం కాదు. సనాతన ధర్మం అంటే ఏదో బ్రహ్మ పదార్థమేం కాదు. ఈ రోజున అందరూ గౌరవించుకుంటూ ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ ఒక సహజీవనం చేస్తున్నాం. కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి సంస్కృతి ఇది. కుసుంపొడి గారు మనతోటి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు.